తారీఖు ఈ జగన్ నాటకం ప్రారంభమైంది. ఉమ్, ఈ రోజుకి కరెక్ట్గా 10 రోజు, ఇవాళ 11వ రోజు. సింగయ్య గారి మరి హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే సింగయ్య గారి 11వ రోజు కూడా ఈ రోజే. ఉమ్, అయినా ఇంకా మనం సింగయ్య గారి విషయంలో క్లారిటీ లేకపోవటం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని వాళ్ళు చవటం, ఇదంతా ఏ వీడియో అని చవటం, ఇదంతా చూస్తా ఉంటే ఉమ్, సరే అవన్నీ పక్కన పెడితే, పవన్ గారు నాని నటించిన సినిమా అండి కృష్ణార్జున యుద్ధం అని ఒక సినిమా ఉంటుంది. అవును. ఆ సినిమాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉంటాడు ఒకడు. ఉమ్, ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని దాదాపుగా ఒక 20 దేశాలు అతని కోసం గాలిస్తా ఉన్నటువంటి టైంలో మనోడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఒక మారుమూల ప్రాంతంలో ఎస్ఐ గారి కారు ఆపితే ఆపడు. ఉమ్, నేను ఎస్ఐని, నేను కారు ఆపితే ఆపమా అని చెప్పేసి ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని పట్టుకుని వచ్చి జైల్లో వేస్తాడు ఎస్ఐ. ఉమ్. ఇక అతను ఏ ఏ కేసుల్లో అరెస్ట్ అవ్వాల్సిన వాడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు సార్? అదే కదా. మోస్ట్ వాంటెడ్ 20 దేశాలు జల్లెడ పడుతున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ని ఉమ్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ రూల్ వయలేట్ చేశాడని చెప్పేసి జైల్లో వేసి అతను ఈగో హర్ట్ అవుతుంది పోలీస్ అతనిది. వెహికల్ తీసుకెళ్ళిపోతారు కదా. ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోయి జైల్లో పెడతారు. అవును. సో అట్లాగే ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ తీసుకెళ్లారు. ఉమ్, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కోర్టులో వాదిస్తా ఉన్నారు. మరి 1వ తారీఖు ఏమో వాయిదా పడినట్టుంది అది మంగళవారానికి. మంగళవారం. ఆ 1వ తారీఖు వరకు నాకు టైం ఇస్తే నేను సాక్ష్యాధారాలు తీసుకొస్తానని చెప్పేసి ఇంకా టైం ఇవ్వండి అని వాళ్ళ తరపు వాళ్ళు అడుగుతున్నారు. కానీ లేదు లేదు మంగళవారమే ఫైనల్ అని చెప్పి కోర్టు చెప్తా ఉంది. అవును, మా కోర్టు మంగళవారం వరకు ఇస్తానని చెప్పేసి టైం ఇచ్చారు. సో ఎలాంటి కేసుల్లో జైలుకి వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి పుసిక్కను వచ్చేసి చిన్నది కాదులే, ప్రాణం పోతే పెద్దదే కానీ కాబట్టి. ఈ సంఘటన. అవును. సో ఇలాంటి వాటిలో వెళ్తున్నారు అని అంటే పాపం ఖచ్చితంగా వాళ్ళ కేడర్లు జీర్ణించుకోలేకుండానే ఉంటుంది. నిన్న నేను వేరే ప్యానెల్లో ఒక డిబేట్ లో పాల్గొంటే ఆ డిబేట్ లో వైసీపీ సానుభూతి పరుడు అంటాడండి, వైసీపీ అధికార ప్రతినిధి. సింగయ్య మందు దాగి ఉన్నాడంట. సింగయ్య కార్ కింద పడినాకో లేదంటే వాళ్ళు చెప్తున్నట్టు ఏపీ 26E0001 కార్ కింద పడినాకో చాలా బ్రహ్మాండంగా ఉన్నాడంట. కాలు మీద కాలు వేసుకున్నాడంట. అక్కడ ఏఎస్ఐ రాజశేఖర్ అనే ఆయన వైసీపీ కార్యకర్తలు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదిలేసి ఈ సింగయ్య గారిని ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వచ్చారట. పాపం వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దారిని ఆయన వదిలేసి రాజశేఖర్ గారంట ఒప్పుకోలేదంట జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య గారిని తీసుకెళ్ళటానికి. అక్కడ 45 నిమిషాలు లేట్ అయిపోయిందంట. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చేటప్పటికి సింగయ్య అంబులెన్స్ లో ఎక్కేటప్పుడు కూడా బాగున్నాడు కానీ దిగేటప్పటికి ఏమైందో కానీ చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి చెప్పటం. ఇంకా ఇది చెప్పలేదా ప్రభుత్వ కుట్ర దారి మధ్య అతని మీనింగ్ అదే. అదేనా? దీన్నంట లోతుగా విచారించి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక దీని మీద లోతుగా విచారించి దీని కుట్ర ఛేదిస్తాడట సదరు వైసీపీ అధికార ప్రతినిధి. పేరు కూడా చెప్తాలే, ఎందుకు బాలగేవట గారికి కూడా బాగా తెలుసు, వెంకటరెడ్డి. ఇక వాళ్ళ వర్షన్ అలా ఉంది. వాళ్ళ వర్షన్ అలా ఉంటే ఇక్కడ పోలీసులు కీగా ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ సాధించడంలో మరి ఇన్ని రోజులు అవుతున్నా గానీ నాకైతే సంతృప్తిగా లేదు. ఈ పాటికే వాళ్ళు ఆ వీడియో తీసింది ఎవరు, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, జల్లెడ పట్టేయాలి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి. ప్రాబ్లం ఏంటి? తీసింది ఎవరైనా గానీ ఏదైనా గానీ నో వీడియో మన దగ్గరకు ఒక 37 సెకండ్ల వీడియో వచ్చింది కాబట్టి ఆ వీడియో ఏ ఫోన్ లో తీశారో ఆ ఫోన్ ఉంటేనే అది సాక్ష్యంగా చెల్లుబాటు అవుతుంది లీగల్ గా. లేకుండా వేరే ఫోన్ లో ఇదిగో ఈ వీడియో నాకు వచ్చింది అలా 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 సర్క్యులేట్ అయిన వీడియో గనక అయితే గనక దట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ ఎవిడెన్స్. డెఫినెట్లీ ఏ ఫోన్ లో అయితే ఆ వీడియో తీశారో ఆ ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి, గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలి. ఆ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు దాన్ని ఒరిజినల్ వీడియోని ధృవీకరించాలి. సో ఇదంతా పోలీస్ వాళ్ళు ఈ పని చేసే ప్రూవ్ చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. అండ్ ఆల్సో అక్కడ డ్రోన్ వీడియోలు కూడా ఉన్నాయి. మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే సాక్షి ఛానల్లో ఆ రోజు లైవ్ టెలికాస్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇన్సిడెంట్ జరిగే వరకు ఆ వ్యక్తులు ఎవరైతే ఒక క్యాప్ పెట్టుకున్న అతను ఇంకొక అతను వెనక తీయని బండి అనే వరకు సాక్షి లైవ్ వచ్చింది. ఆ తర్వాత సాక్షి లైవ్ అర్ధాంతరంగా కట్ చేసి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంతమంది జనం వచ్చేసి పూలు జల్లి
ఆయన కోసం గంతులేస్తా సీఎం సీఎం అని అరుస్తున్న టైంలో సాక్షి లైవ్ కట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ ఏదో జరగరాంది జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తీసేశారు. అవును, ఉద్దేశపూర్వకంగా సాక్షి లైవ్ కట్ చేసి ఇప్పుడు రెంటపాళ్లలో ఉమామహేశ్వరరావు చనిపోయిన అతని పేరు అతనే అనుకుంటా, ఈ విగ్రహం ఎవరిదైతే స్టార్ట్ చేశారో ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి సాక్షి లైవ్ కట్ చేశారు. నాగమల్లేశ్వరరావు సారీ. సో ఆ ఇంటి దగ్గర సాక్షి లైవ్ కట్ చేశారు ఫస్ట్ థింగ్. ఆ తర్వాత నేను 4 or 5 days బ్యాక్ ఒకసారి అసలు ఏం జరిగిందో సాక్షి టీవీలో చూద్దామని చూస్తే జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకి వెళ్ళినటువంటి లైవ్ ఉంది. ఇప్పుడు కూడా మీకు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకి వెళ్ళిన లైవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకి వెళ్ళిన లైవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకి వెళ్ళిన లైవ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ వెళ్ళినటువంటి లైవ్ లింక్ సాక్షి టీవీ ఎందుకు డెలీట్ చేసింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా. అంతకు ముందు పర్యటనలు అయినటువంటి రాప్తాడు, తెనాలి, పొదిలి పర్యటనల లైవ్ లింక్ సాక్షి ఛానల్లో ఇప్పటికీ ఉంది. కానీ మొన్నటి రెంటపాళ్ళ లైవ్ లింక్ ని సాక్షి ఛానల్ డెలీట్ చేసింది. తప్పు ఒప్పుకున్నారు. మా వల్లనే ప్రమాదం జరిగింది అంటే అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అనేది ఒప్పుకొని తీసేశారు అది. పవన్ గారు వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగి అతన్ని వైవి సుబ్బారెడ్డి గారికో లేదంటే అంబటి రాంబాబు గారికో లేదంటే ఇంకా పేర్ని నాని గారికో అతన్ని అప్పచెప్పి ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళండి, మెరుగైన చికిత్స ఎంత ఖర్చు అయినా మనం భరిద్దాం అని చెప్పి పర్యటన కొనసాగించుకుని ఉంటే చాలా హుందాగా చాలా గౌరవంగా ఉండేది. అందరం చప్పట్లు కొట్టే వాళ్ళం, బాగా అప్రిషియేట్ చేసే వాళ్ళం. అబ్బా మంచి మనసున్న వ్యక్తి. ప్రమాదాలు డెఫినెట్లీ జరుగుతాయి సార్. నా కాన్వాయ్ కింద పడి ప్రమాదం జరిగిన సంఘటనలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కింద పడి సంఘటనలు ఉన్నాయి. ఇక మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అంత ఈజీగా ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. వాటిని కవర్ చేసుకోకుండా తప్పొప్పుకొని అతను హాస్పిటల్కి పంపించి వాళ్ళ నాయకుడిని ఎవరినైనా ఇచ్చి ఆ హాస్పిటల్ చికిత్స భరించేటప్పుడు అతను చనిపోయినా కానీ దురదృష్టవశాత్తు ఇంత ఇది ఉండేది కాదు. కానీ ఈ రోజు అతను పడ్డాడని తెలిసి అతను పొదల్లోకి లాగేసి వెళ్ళిపోయాడు చూసారా. మళ్ళీ ఆ తర్వాత పోలీసులు తప్పుదావ పట్టించడం ఇతని క్రిమినల్ మైండ్ కు పరాకాష్ట. రైట్ సార్. కనీసం ఇంత తెలిసి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టినా కానీ మాట్లాడలేదు కదా, ఈ అంశమే తీయలేదు. అవును, రప్ప